హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. పీసీఓడి అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, అలాగే దీనికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఇలాంటి విషయాల గురించి మనతో మాట్లాడటానికి ఈరోజు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ శ్రీదేవి గుట్ట గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, అసలు ఈ పీసీఓడి లేదా పీసీఓఎస్ వచ్చిన ఒక పర్సన్ మిమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? రాగానే నేను వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాను. అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు మన దగ్గర రావాల్సి ఇది అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే ట్రీట్ అయిపోవచ్చు. ఎందుకంటే లేకపోతే పీసీఓఎస్లో ఏమవుతుందంటే చాలామంది డాక్టర్స్ని చేంజ్ చేస్తారు, కానీ అది మటుకి క్యూర్ కాదు. ఓకే, ఎందుకు కాదు? బికాస్ అన్లెస్ యూ ఆర్ చేంజింగ్ యువర్ లైఫ్ స్టైల్, అన్లెస్ యూ ఆర్ చేంజింగ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ తగ్గించుకోకుండా ఇవన్నీ ఉన్నప్పుడు హౌ మచ్ ఎవర్ మెడికేషన్ మనం పంప్ చేసినా ఏమవుతుంది? సో ఒకసారి పీసీఓఎస్ వస్తే మన లైఫ్ స్టైల్ వల్ల దాన్ని తగ్గించుకోవచ్చు. గ్యారంటీగా తగ్గించుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇట్లా ఉంది అని మీరు డాక్టర్ గారు డయాగ్నోసిస్ చేసినప్పుడు మీరు వాళ్ళు చెప్పిన సలహాలు పాటించి వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ తీసుకొని కరెక్ట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాళ్ళు సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాం. మేము కొన్ని రోజుల వరకు సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ దాని తర్వాత మన సపోర్ట్ లేకుండా వాళ్ళు దాన్ని క్యూర్ చేసేసుకోవాలి. అది ఎలాగా అంటే మనం ఇచ్చిన ఈ ట్రీట్మెంట్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసేసుకోవాలి, అండ్ డైట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్లీప్ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఈ కంప్లీట్ మేక్ ఓవర్ చేసుకుంటే పీసీఓఎస్ అనేది కంప్లీట్లీ క్యూర్ అవుతుంది. ఓకే, ఇది ఎంత టైం పడుతుంది మ్యామ్ క్యూర్ అవ్వడానికి? డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, అది అంటే అందరికి ఒకే టైం అనేది ఉండదు, ఒక్కొక్క డిపెండ్స్. అండ్ పీసీఓఎస్ ట్రీట్మెంట్కి తీసుకుంటే మనకి రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి అంటే ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అదే కాదు మా పీరియడ్స్ రెగ్యులర్ అవ్వాలి అన్మ్యారీడ్ వాళ్ళు, లేకపోతే పిల్లలు కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. పీసీఓఎస్ వల్ల చాలామంది ఇన్ఫర్టిలిటీలో లీడ్ అవుతారు. సో ఇన్ఫర్టిలిటీలో ఎందుకు వెళ్తారు? ఎందుకంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ కావట్లేదు కదా. సో అండ్ ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా క్వాలిటీ ఎగ్ రావాలి కదా. సో ఆల్ దీస్ థింగ్స్ అదొకటి. ఇంకొకటి ఒకవేళ కనుక వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి. ఒకవేళ కనుక వీళ్ళకి ఒకవేళ ఓవ్యులేషన్ అయ్యింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్. మ్యామ్, అసలు ఈ పీసీఓఎస్ అని కాకుండా ఒక అమ్మాయికి మిస్కన్సీవ్ అయింది అంటే ఇంకేమేమి రీజన్స్ ఉండొచ్చు? అంటే కన్సీవ్ అయిన అయ్యాక మిస్క్యారేజ్ అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు అమ్మ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది మనకి, రాగానే ఫస్ట్ చూసుకునే ఉంటాయి మనకి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి ఇట్లా నాకు దీంట్లో ప్రెగా న్యూస్లో కానీ దేంట్లో కానీ చెక్ చేసుకున్నామండి, దాంట్లో నాకు పాజిటివ్ వచ్చింది అని అంటే వెంటనే మీ డాక్టర్ ఏం చేస్తారు? ఫస్ట్ చిన్న టెస్ట్ చేస్తారు. ఏంటి, మీ థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మీ హిమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందా లేదా, మీ షుగర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇవి కంపల్సరీ చూస్తారు. ఎట్ ద సేమ్ టైం అల్ట్రాసౌండ్ చేసి చూస్తారు మీ యూట్రస్ లోపల ప్రెగ్నెన్సీ వచ్చిందా, లేకపోతే ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వచ్చిందా, ఎక్కడ వచ్చిందా. ఇంకా అక్యురేట్గా ఎన్ని వీక్స్ ప్రెగ్నెంట్ అన్నది తెలుసుకోవాలని బీటా హెచ్సిజీ లెవెల్స్ అని బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తాం. ఇవన్నీ చేసినప్పుడు మనం చూసుకొని ఒకవేళ థైరాయిడ్ లెవెల్స్ ఎందుకు చూస్తున్నాం, థైరాయిడ్ కనుక లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మనకి హైపోథైరాయిడిజం ఇట్లా ఉంది అంటే వెంటనే మనకి మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి వెంటనే థైరాయిడ్ మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. సో అందుకని మనం చూసుకుంటాం. సో చూసుకొని ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ అయ్యి మనం పెట్టుకొని మంచిగా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయ్యి వాడిస్తాం, ప్రీనేటల్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా వాడిస్తాం. ఎందుకు అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అయ్యి రాకుండా, మిస్క్యారేజెస్ కాకుండా అవన్నీ చూడడానికి. సో ఇట్లా ఛాన్సెస్ ఒకటి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి లోపల ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగకుండా కూడా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు, అది మనకి తెలియదు, కాజ్ ఏంటో తెలియకుండా కూడా కొంతమందికి మిస్క్యారేజెస్ అయిపోతూ ఉంటాయి.
అవి ఒకటి చూసుకోవాలి. సో మ్యామ్ ఒకప్పటితో మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఐవీఎఫ్లు ఐయుఐలు ఎక్కువ అయిపోయాయి. సో అంటే వీటిలో అంటే ఇవి కూడా మనకి అంటే వన్స్ ట్వైస్ అలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఐయుఐలు ఐవీఎఫ్ ఇవన్నీ ఇప్పుడు అసిస్టెడ్ టెక్నిక్స్, రిప్రొడక్టివ్ అసిస్టెడ్ టెక్నిక్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? బికాస్ ఇదివరకు 20 years 25 22 years ఆ టైంలోనే మ్యారేజెస్ ఎక్కువగా అయిపోయాయి. ఇప్పుడు 30 years అట్లా లేట్ అవుతుంది మ్యారేజ్. సో మన మ్యారేజ్ లేట్ అయ్యే కొలది ఈ అసిస్టెడ్ టెక్నిక్స్ వాడే ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అదొకటి. ఇంకొకటి ఇదివరకు ఒకరికొకరు టైం ఇచ్చుకునేది ఎక్కువగా ఉండేది. ఈ రోజుల్లో బేసిక్గా ఇవి చూసుకుంటే బేసిక్ థింగ్సే లోనే డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో వన్స్ అసలు కాజ్ ఎక్కడ అని కనుక్కొని అవన్నీ చూసుకొని అట్లా చేసుకుంటే ఐయుఐలు ఐవీఎఫ్లు కూడా తగ్గించవచ్చు. న్యాచురల్ కన్సెప్షన్స్కి ఎక్కువ వెళ్ళచ్చు. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఈస్ ఇదే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా అండ్ ఏజ్ మ్యారేజ్ అయ్యేది ఏజ్ దాన్ని బట్టి కూడా మనం ఎక్కువగా ఈ అసిస్టెడ్ టెక్నిక్స్కి వెళ్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, డయాబెటీస్ పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పుట్టబోయే బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు ఒక ఫాదర్కి ఉంటుంది డయాబెటీస్, సో పుట్టే బేబీకి ఏమైనా ప్రాబ్లం? అది కాదు, డయాబెటిక్ మదర్ ఉంది అనుకో, డయాబెటిక్ మదర్ ఉంటే ఫాదర్ ఉంటే అది తక్కువ, కానీ ప్రాబ్లం ఉండదంటారు. ఉండొచ్చు కానీ తక్కువ. కానీ మదర్ ఉండే దానికి ఎక్కువగా అంటే డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అంటే అంత బేబీ గ్రోత్లో ప్రాబ్లం రావచ్చు. అండ్ బేబీకి కూడా ఇప్పుడు మదర్కి ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు బేబీ బార్న్ అయిన బేబీకి షుగర్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మదర్ అండ్ దట్ టు బేబీ అంటే స్టిల్ బర్త్స్ అంటారు మనం, అంటే పొట్టలో ఉన్నప్పుడే సడన్ డెత్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. బాగా వెయిట్ ఎక్కువతో పుడతారు ఒక్కోసారి బేబీస్, కానీ ఆ వెయిట్ నాట్ ఎ రియల్ వెయిట్, మళ్ళీ పుట్టాక మళ్ళీ తగ్గిపోతారు. బట్ పుట్టేటప్పుడు ఇవి వెయిట్తో పుట్టే బేబీస్ ఉంటారు. సో అందులో కూడా వాళ్ళకి డిఫెక్ట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. సో డయాబెటిక్ పేరెంట్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? డయాబెటిక్ పేరెంట్ ఉన్నప్పుడు డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. ఓకే. మదర్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. సో డెఫినెట్గా దే షుడ్ బీ విజిటింగ్ ద ఫిజిషియన్ ఆర్ ద ఎండోక్రోనాలజిస్ట్. వెళ్ళి మంచిగా వాళ్ళది కంట్రోల్ ఉంటే బేబీ గ్రోత్ రిస్ట్రిక్షన్ కానీ ఇది కానీ అవ్వకుండా కరెక్ట్గా బేబీస్ స్టిల్ బర్త్స్ అయ్యి కాకుండా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో మేడం, పీసీఓడి విషయానికి వస్తే ఒక్కసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆర్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల చేంజ్ చేసుకొని పీసీఓడి తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి లైఫ్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? కాదు, మళ్ళీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది. సో హౌ యూ లీడ్ యువర్ లైఫ్ స్టైల్, హౌ యూ ప్రొలాంగ్ దట్, అంటే అదే స్టైల్లో నువ్వు ఎలా ఉంటావు అలా మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం మెయింటైన్ చేస్తున్నామో అదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు జంక్ ఫుడ్ తిని మళ్ళీ ఇవన్నీ చేస్తే మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది కదా. సో మేడం, పీసీఓడి గురించి అలాగే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి వీటన్నిటి గురించి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.